ఆంధ్రప్రదేశ్ అప్పు 1,00,000 కోట్లు దాటిపోయింది. ఎన్ని రోజుల్లోనే తెలుసా? కేవలం 10 నెలల్లోనే. అడిగిన వెంటనే అప్పు ఇస్తూ ఉదారంగా వ్యవహరిస్తున్న కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు మరోసారి 4,000 కోట్లు అప్పు ఇచ్చింది. 22వసారి అప్పు ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించారు. ఇంత అప్పు ఇచ్చినా నేటికి ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేని దుస్థితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. అప్పులు తీసుకురావడమే పనిగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం నెలకు 5,000 కోట్ల రూపాయల వరకు వడ్డీల రూపంలో చెల్లిస్తుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మారిపోయింది. రాష్ట్రంలో అప్పు లేనిదే ఏ ఒక్క కార్యక్రమం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీలో అప్పు తీసుకురాకపోతే రోజు గడిచే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రానికి కేవలం 38,000 కోట్ల రూపాయలు మాత్రమే ఎఫ్ఆర్బీఎం కింద అనుమతి ఇవ్వగా తాజాగా నేటికి 22 సార్లు ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం కింద కేంద్రం నుంచి అనుమతులు తీసుకుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం అడిగినప్పుడల్లా అప్పులిస్తూ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి పరోక్షంగా సహకరిస్తోందని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 3 వరకు 1,02,300 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం తీసుకొచ్చింది. శుక్రవారం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లకు ఇండెంట్ పెట్టింది. ఇందులో 1,000 కోట్ల రూపాయలకు 5 సంవత్సరాలు, మరో 1,000 కోట్లు 15 సంవత్సరాలకు, ఇంకో 1,000 కోట్లు 19 సంవత్సరాలకు అప్పుగా తీసుకొచ్చారు. ఇవి కాకుండా 500 కోట్ల రూపాయలు 12 సంవత్సరాలకు, మరో 500 కోట్లు 17 సంవత్సరాలకు రుణంగా ఇండెంట్ పెట్టారు. ఈ మొత్తం వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సమీకరించనున్నారు. 10 నెలల కాలంలో 22 సార్లు ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకొచ్చిందని ఆర్థిక నిపుణులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కంటే అదనంగా 22 సార్లు పరిధి దాటి అనుమతులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎడాపెడా అప్పులు తీసుకొచ్చేసింది. నెలకు సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారు. ఈ వడ్డీ చెల్లించేందుకు కూడా మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడుతున్నప్పటికీ ఇందులో కేవలం 3 నెలల జీతభత్యాలు, ప్రభుత్వ నిర్వహణ వ్యయానికి మాత్రమే కేటాయింపులు చేయనున్నారు. ఇతర కేటాయింపులు చేసినప్పటికీ అది ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం తమ ప్రాధాన్యత ఆధారంగా కేటాయింపులు జరిపే అవకాశం ఉంటుంది.